సండే ఎండి సార్ యొక్క ఫిజికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మనకి విజయవాడలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్కి అసలు మనం ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి అనే దానిపై ఫస్ట్ ఇంకో విషయం ఏంటంటే, మనం ఈ బిజినెస్లో ట్రావెల్ చేసే వాళ్ళము డిఫరెంట్ ఏరియాస్ నుంచి, చాలా లాంగ్ జర్నీ నుంచి కూడా మనం పనిచేస్తున్నాము. అలాగే ఎన్నో ప్రదేశాల నుంచి మనందరం ఒకటిగా బాండింగ్ అయ్యి వర్క్ చేసుకుంటున్నాం. బట్ అసలు బేసికల్‌గా మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బిజినెస్ స్టార్ట్ చేశాం. మనం కొన్ని విషయాలు మనకు తెలుసు. బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడే మనకంటూ కొన్ని ఆలోచనలుంటాయి. ఆ ఆలోచనల్ని మనం ఇందులో ఏ రకంగా సాధించాలనే ఒక పట్టుదలతోనో, అసలు ఈ బిజినెస్‌లో నేను ఎలా ఎదగాలనో కొన్ని ఆలోచనలతోనే మనం ఇప్పుడు వచ్చుంటాం. దీనికంటే బిఫోర్ మాక్సిమం ఇప్పుడు మనతో ఇప్పుడు ఫిల్టరైజ్డ్ టీమ్ అనేది పనిచేస్తా ఉంది. అన్ని చోట్ల కాకుండా ఎన్నో రకాల మార్కెటింగ్‌లు అనుభవాలుండి, రకరకాల అనుభవాలు ఫేస్ చేసి, ఎక్కడా కూడా ఇలాంటి డిఫరెంట్ ఒక అనుభవాన్ని పొందే రకంగా ఇంతవరకు మనం చాలా రకాల నెట్‌వర్క్ మార్కెటింగ్ చూసుండొచ్చు. ఇందులో మాత్రానికి ఒక డిఫరెంటు అనుభవం జరుగుతూ ఉంది. ఇంతవరకు ఎలాంటి మార్కెటింగ్‌లో కూడా లేనటువంటి కొన్ని కొన్ని కొత్త అంశాలు దీంట్లో పొందుపరచడం ఉండొచ్చు. ఒక సింపుల్ వేలో బిజినెస్ స్ట్రాటజీని బిల్డ్ చేసి, అందరికీ కూడా సింపుల్‌గా వర్క్ చేసుకునే విధంగా కొన్ని కొన్ని మనము రియలైజ్ అయ్యి, ఏవేవో మార్కెటింగ్‌లు చేసినంత మాత్రాన ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని దీంట్లో యూజ్ చేస్తానన్నా సరే, ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టే. బట్ ఇక్కడ మనము అది కాస్త మనం ఇంప్రూవ్ అవ్వటానికి కొంతమంది ఇంకా అక్కడక్కడ హోల్డ్ అవుతూ ఉన్నారు. బట్ నో ప్రాబ్లమ్. మనం మాత్రానికి సీరియస్‌గా తీసుకొని వర్క్ చేస్తే మాత్రానికి కొంచెం డిలే అయినప్పటికీ సరే, ఎప్పుడైనా సరే దీంట్లో తీసుకునే అచీవ్‌మెంట్స్ అన్నీ కూడా చాలా సింపుల్‌గా, ఎలాంటి టార్గెట్‌లు ఒక తలకి హెడ్ వెయిట్ లేకుండా తీసుకోవడానికి చాలా చాలా స్కోప్ అనేది ఉంది. చాలామంది ఆల్రెడీ లక్షల్లోనే ఎర్న్ చేసినటువంటి అనుభవం కూడా మనకుంది. ఇంకా కొంతమందికి పేమెంట్ హోల్డ్ అయినప్పటికీ, కొంతమంది ఎవ్రీ వీక్ రెగ్యులర్‌గా పేమెంట్ తీసుకోగలుగుతున్నారు. బట్ ఒక లిమిటెడ్ వర్క్‌తో అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్‌ని మనం ఎర్న్ చేసేటటువంటి ప్లాట్‌ఫార్మ్ మనకు దొరకడం అనేది, మన ఇండియన్స్ దాన్ని డిజైన్ చేయటం అనేది ఇంతవరకు మార్కెట్‌లో జరగనటువంటి విషయం. అలాంటి విషయాలను మనము తెలిసి కూడా కొంతమందికి ఎక్స్‌ప్లెయిన్ చేసే విషయంలో చిన్న చిన్న పొరపాట్లు చేయటమో, లేదంటే మనము కన్వీనియంట్ లేక కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండటం వలనో, ఏదో మేబీ చిన్న ఒక అక్కడ ఒక చిన్న చిన్న మిస్టేక్స్ అంటారు. కొన్ని స్ట్రక్ అయిపోవడం అది. ఆ స్ట్రక్ అయిపోవడాన్ని మనము ఓవర్‌కమ్ చేయొచ్చు. ఓవర్‌కమ్ చేస్తేనే మనం ఇందులో అన్నింటిని రాణించగలుగుతాం. దీంట్లో ఈ మీటింగ్‌లో చెప్పేటటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ మనము ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇందులో ఉన్నాయి. ఇవాళ అలాంటి విషయాలు నేను షేర్ చేద్దాం అనుకుంటున్నా. బట్ దానికంటే ముందు మనము అసలు ఈ బిజినెస్‌లో ట్రావెల్ అవ్వాలి, దీంట్లో మనం సక్సెస్ అవ్వాలి అంటే మాత్రానికి మనం ఫస్ట్ మన యొక్క బిజినెస్ ప్లాన్ అనేది అందరికీ తెలుసు. ప్లాన్‌లో సార్ కూడా మనకు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. అవి కంపల్సరీ ఫీల్డ్ ఆఫీసర్ గాని, ఆర్గనైజర్ గాని ఆ యొక్క రిపోర్ట్ అనేది తీసుకొని మనం మీటింగ్ హాల్‌లో ఎంటర్ అవ్వాలి. బట్ దానికంటే ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాక లాస్ట్ ఎండ్ ఆఫ్ ది పాయింట్‌లో ఒక 5, 6 నిమిషాల్లో నేను అది కంక్లూడ్ చేస్తాను. మనకి ఈ వర్క్ చేసుకునే క్రమంలో మనకి జరుగుతున్నటువంటి విధానాలలో మనము ఏ రకంగా ట్రావెల్ అవ్వాలి అంటే, మనం టీమ్ బిల్డ్ చేసే విషయంలో ఆల్రెడీ ఎండీ సార్ మనకి చెప్తూనే ఉంటారు. అవి కొన్ని పిక్చర్స్ రూపంలో చూద్దాం. యెస్. ఇక్కడ చూడండి మనకి పిక్చర్ కనపడుతుందండి? ఎవరైనా టెక్స్ట్ మెసేజ్ చేయండి.
ఎవరికైనా పిక్చర్ కనపడుతుందా, కనిపించట్లేదా? పిక్చర్ నేను స్క్రీన్ షేర్ చేశాను. సారీ, ఈ పిక్చర్లు ఓపెన్ అవ్వట్లేదు. క్యాజువల్గా మాట్లాడుకుందాం. మనకి సార్ చెప్తూ ఉంటారు కాకి కోకిల స్టోరీ ఒకటి, అలాగే కోడి. వీళ్ళు వాళ్ళ యొక్క ట్రావెలింగ్లో ఎక్కువ సంతరం అంటే సమాజంలో మనకి ఎక్కువ కనిపిస్తున్నటువంటి ఏమంటే కాకి కోకిల కాదు, కోడి కనపడుతుంది మన మార్కెట్లో ఎక్కువ విస్తరింప చేసుకుంటున్న అవి అవి కోళ్ళు ఎందుకు విస్తరింప చేసుకోగలిగినాయి, అలాగే మనకి కాకి కోకిల ఎందుకు విస్తరింప చేసుకోలేకపోయింది, వాటి యొక్క ఆ, సంతతిని ఎందుకు పెంచుకోలేకపోయినాయి. దీనికి కొన్ని వాళ్ళు అనుసరించిన పద్ధతులే. ఆ జీవాలు, ఆ పక్షులు ఏం చేశాయి, కాకి కోకిలకి కొన్ని విధానాలు ఎలా ఉన్నాయంటే, కాకికి గూడు ఉంటుంది తప్ప కోకిలకి గూడు ఉంటుంది. మనం టీం వర్క్ చేసేటప్పుడు ఈ యొక్క విషయాన్ని చాలా క్లియర్గా అర్థం చేసుకుంటే మనం చేసే విషయాల్లో మనం ఏం చేస్తున్నాం అనేది మనకు క్లారిటీ వస్తుంది. ఈ కాకికి గూడు ఉంది, కోకిలికి గూడు లేదు. బట్ అవి లిమిటెడ్ ఎగ్స్ మాత్రమే పెట్టగలుగుతాయి. ఒక 4-5 గుడ్లు మాత్రమే కాకి పెట్టగలుగుతుంది. కోకిల మాత్రానికి ఒక 2 కంటే ఎక్కువ పెట్టారు. అవి ఏం చేస్తుందంటే కోకిలికి గూడు లేకపోవడం వల్ల కాకి గూట్లో తీసుకొచ్చి గుడ్లు పెడుతుంది అనమాట కోకిల. పెట్టి తన గుడ్లు ఎక్కడ లెక్క తెలిసిపోతుందో అని చెప్పేసి కోకిల తన గుడ్లని కింద పడేసి, కాకి గుడ్లని కింద పడేసి దాని ప్లేస్లో ఈ గుడ్ని పెడుతుంది అనమాట. ఈ రకంగా గుడ్డు పొదగటము, కాకి పిల్లలు చేయటము కాకే చూస్తుంది. తర్వాత ఫుడ్ నేర్పించే తినేది ఈటింగ్ నేర్పించే విషయంలో కూడా కాకి చేసే పద్ధతి ఎలా ఉంటుందంటే, మేత తీసుకొచ్చి నోరు తెరిచి నోట్లో పెట్టడం చేస్తుంది. తన పిల్లలకి నోరు తెరిచి నోట్లో పెట్టడం నేర్పిస్తుంది అనమాట. అది ఫస్ట్. ఇవి కోకిలి చేసింది ఒక పద్ధతిలో తప్పైతే, తను యొక్క పిల్లల్ని తను పొదగలేకపోవటము, గూడు లేకపోవటము, అది పిల్లలు కన్నదో లేదో కూడా చూసుకోలేకపోవటము, ఇలాంటి విషయాలు మనం బిజినెస్లో కూడా మన టీంని చూసుకునే పద్ధతుల్లో కొంచెం రాంగ్ వేలో కన్వర్ట్ అవుతూ ఉంటాయి. కానీ కోకిల కాకి కాకుండా కోడి ఎందుకు అంత వాళ్ళ యొక్క సంతతిని పెంచుకోగలిగింది అంటే, అది చేసిన పద్ధతి మరోలా ఉంది. తన గుడ్లు ఎక్కువ మొత్తంలో రోజుకొకటి పెట్టినా సరే ఒక 15-20 గుడ్లు వరకు పెడుతుంది. పొదుగుడు విషయంలో కూడా తనే పొదుగుతుంది. పిల్లల్ని డెలివరీ అయిన తర్వాత ఆ గుడ్ల నుంచి పొదిగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత సంరక్షించుకునే విషయంలో ఏదైనా జంతువులు వస్తే తన రెక్కల చాటున దాచుకుని కనిపెట్టుకుని ఉంటుంది. నెక్స్ట్, మేత విషయంలో మాత్రానికి నోట్లో పెట్టేంత జాగ్రత్తలు తీసుకో, కింద వేసి వాటిలంతటా అవి ఎలా తినాలో వాటి కింద అద్ది మరీ చూపించి అలా నేర్పించింది అనమాట. ఇది పర్మనెంట్గా వాళ్ళు కూడా నేను ఇలా తినాలి అనే ఆలోచన కలిగిస్తుంది ఆ పిల్లలకి. మనం కూడా ఇంత చక్కనైన బిజినెస్ని ఇంతవరకు మార్కెటింగ్లో ఎవ్వరూ కూడా ఇలాంటి ఆలోచనలతో ఒక 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని ఒక సామాన్యుడు కూడా ఎలా చేసుకోగలుగుతాడో, ఒక సామాన్యుడు సైతం ఒక అపర మేధావిల బిజినెస్లో ఎలా మారొచ్చో అన్ని విషయాలు నేర్పి వాళ్ళ డౌన్లో టీం వర్క్ కూడా మనమే చేయటం అంటే, ఒక కాకి తన పిల్లలకి నోట్లో పెట్టినట్టే ఉంటుంది వాస్తవం చెప్పాలంటే. అలా చేసినప్పుడు అలా జాతి ఎందుకు తగ్గిపోయింది అంటే, ఆ యొక్క పద్ధతుల వల్లనే తగ్గిపోయింది. మన యొక్క బిజినెస్ కూడా విస్తరంగా పెరగాలి అంటే మనం నేర్పాల్సిన వరకు నేర్పాలి తప్ప అన్నింటినీ మనమే చేయాల్సి వస్తే ఒక టీం లీడర్గా వాళ్ళని మనమే ఫెయిల్ చేసిన వాళ్ళు అవుతాం.
మన జూనియర్కి కొన్ని పద్ధతులు వాళ్ళు కూడా చేసే రకంగా మనం కూడా వాళ్ళకి కొన్ని విషయాల్ని బోధపడేలా చేసి వాళ్ళకి ఈ స్టోరీస్ ద్వారా ఒక లీడర్కి స్టోరీ టెల్లింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. స్టోరీ టెల్లింగ్ రాలేదనుకోండి, కొన్ని కథల రూపంలో చెప్పాల్సిన విషయాలు మాన్యువల్గా మనం చెప్పామనుకోండి వాళ్ళకి బ్రెయిన్కి రీచ్ అవ్వవు, వాస్తవం చెప్పాలంటే. కాబట్టి మనము ఒక లీడర్ పొజిషన్కి వచ్చేసరికి స్టోరీ టెల్లింగ్ కూడా కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఈ స్టోరీ టెల్లింగ్ ద్వారాగా కొన్ని ఎగ్జాంపుల్స్ వాళ్ళకి మైండ్కి చాలా క్లియర్గా రీచ్ అవుతాయి. ఓ ఇది పద్ధతి అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి సార్ కూడా అందుకే ఒక స్టోరీ టెల్లింగ్ రూపంలో ఒక పాము ముంగీసి విషయంలో కానీ, అలాగే కోడి కోకిల కానీ, ఈ రకంగా మనకి ఎందుకు చెప్తున్నారంటే మనకి ఈజీ వేలో కన్వర్ట్ అవుతుంది, మనం చేసే పని మనకి ఏంటో క్లారిటీ వస్తుంది అని చెప్పేసి ఆ రకంగా చెప్పడం వల్ల మనం ఆ బిజినెస్ని చాలా సక్సెస్ఫుల్గా, చాలా స్టాండర్డ్గా 10 కాలాల పాటు తీసుకునే విధంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవచ్చు. అలాంటి విషయాలని మనకి ఎక్కడో కేరళ ఉండే వ్యక్తి అక్కడి నుంచి పనిగట్టుకుని మన దగ్గరికి వచ్చి ఇవే విషయాలు మనకి ఇలాంటి జూమ్ మీటింగ్లో చెప్పొచ్చు, లేదు ఫోన్ కాల్ ద్వారా మాట్లాడి చెప్పొచ్చు. ఇంత సిస్టమేటిక్గా నేను డిజైన్ చేశాను కాబట్టి నేను వచ్చి ట్రైనింగ్లు ఇవ్వాల్సిన పని ఏముంది అని చెప్పొచ్చు. బట్ అలా చేస్తున్నారు ఆయన. డైరెక్ట్గా నేను వస్తాను, మీ దగ్గర మీటింగ్లు ఏర్పాటు చేసుకోండి, వాళ్ళ దగ్గర కూర్చొని నేను మాట్లాడి ఈ విషయాలన్నీ మీకు నేర్పుతానని చెప్పేసి రావడం అనేది మనం పూర్వజన్మలో చేసినటువంటి ఒక సుకృతం అనుకోవాలి చెప్పాలంటే. అలాంటి ఒక యజమాని మనకు దొరకడం అనేది అతిశయోక్తి, అంటే అది ఒక కారణ జన్ముడని చెప్పాలి. మనము దీన్ని నెగ్లిజెన్సీ చేసుకుంటున్నాం వాస్తవం చెప్పాలంటే. ఇన్ని విషయాలు మనకు తెలుసు, బట్ ఏదో చిన్న నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యానికి మనము చరమగీతం పెట్టాలి ఖచ్చితంగా. ఆయన వచ్చే టైంలో ఇక నుంచి నా యొక్క ఆలోచన కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరైతే ఫీల్డ్ ఆఫీసర్స్, ఎవరైతే ఆర్గనైజర్స్, కాబోయే ఎదుగుదల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎండి సార్ మీటింగ్కి అయితే ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వాల్సిందే. ఎండి సార్ మీటింగ్ అటెండ్ అవ్వాలని వాళ్ళు ఎవరైనా ఉంటే నా యొక్క ఫిజికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా జీరో అవుతాయి వాళ్ళకి. నా యొక్క బిజినెస్ సపోర్టింగ్ కూడా జీరో అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే నేను ఎండి గారి సమాధానం చెప్పుకోవాలి, ఫలానా వ్యక్తి ఈ బిజినెస్లో సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు, ఫలానా వ్యక్తి కూడా ఈ బిజినెస్ని చాలా చక్కగా చేయగలుగుతున్నాడు అని చెప్పడానికి మీరు అక్కడ కనిపించకపోతే నేను ఎలా చెప్పగలుగుతాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా ఇక నుంచి మనము ఒక సిస్టమ్ పాటించాల్సిందే. మనము రెగ్యులర్గా కలుసుకోవటంలా ఏమి ప్రతిరోజు రమ్మని అడగడంలే. ఆయన ఎక్కడి నుంచో కేరళ నుంచి ఒక ఫ్లైట్ కట్టుకొని ఫస్ట్ కేరళ నుంచి ఆయన కొచ్చి నుంచి బెంగళూరుకు రావాలి, బెంగళూరు నుంచి విజయవాడకు రావాలి, 2 ఫ్లైట్లు మారాలి. బట్ ఆయన మన కోసం కేటాయించి వస్తున్నాడు. మనము ఈ యొక్క తెలుగు రాష్ట్రాలను ఉండి మిగతా రాష్ట్రాల్లో అంటే అక్కడికి వెళ్ళినప్పుడు నేను హ్యాండిల్ చేసుకుంటున్నా, కొంతమంది వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నారు, కర్ణాటక నుంచి అటు నుంచి కూడా. బట్ మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఒక ప్లేస్మెంట్ ఉంది, డైరెక్ట్గా సిఎండితోనే మనం మీటింగ్ కూర్చోగలుగుతున్నాం. ఆయనతో సిట్టింగ్ అంటేనే చాలా చోట్ల జరగదండి. ఎవరండి ఇవాళ ఎండి వచ్చి బోర్డు మీద క్లాసులు చెప్పి బోర్డు మీద ఇది ఇలా చెయ్యాలి అని చెప్పి చెప్పేటటువంటి సంస్థ యజమాని ఎక్కడైనా ఉన్నాడా? గమనించుకోవాలి ఒకసారి. అలాంటి విషయాల్ని మనకి ఈ మన శ్రీకరాయల్ చరిత్రలోనే మనం గమనించవచ్చు, వేరే చోట ఎక్కడా కూడా మనం గమనించలేము. దాని విషయంలో ఇక విషయం చెప్తాను. మన యొక్క కంపెనీ ఫీల్డ్ ఆఫీస్ అయిన తర్వాత సార్ మనకి ఇచ్చినటువంటి టాస్క్ ఏంటంటే, ఎవరైనా వ్యక్తులు ఉంటే ఇప్పుడు ఫీల్డ్ ఆఫీసర్ అయిన వాళ్ళు మీటింగ్ అటెండ్ అయ్యేవాళ్ళు, నేను ఆల్రెడీ లాస్ట్ టైం ట్రైనింగ్ ప్రోగ్రాంలో చెప్పాను, ఫీల్డ్ ఆఫీసర్కి కావాల్సినటువంటి వ్యక్తులు 10 మెంబర్స్ 10 మెంబర్స్ ఆ డయాగ్రామ్ తయారు చేసుకోమని చెప్పాను. ఇప్పుడు డయాగ్రామ్ ఇక్కడ చూస్తున్నారు. మనకి మీకు ఏలో బిలో మనం చూసుకున్నట్లయితే ఏలో 10 బిలో 10 ఉంటాయి మనకి. ఫస్ట్ ఆ డయాగ్రామ్ మీరు ఒక ఐడి ఓపెన్ చేసుకొని
ఆ హెల్త్ రిపోర్ట్ అనేది ఖచ్చితంగా మీరు ఎండి సార్ మీటింగ్లో కూర్చునేటప్పుడు మీ చేతిలో ఉండాలి. ఆర్గనైజర్స్ ఉన్నారు, మీకు ఎవరెవరు యాక్టివ్ ఫీల్డ్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళ లిస్ట్ మీ దగ్గర ఉండాలి. అది సార్ అడుగుతారు, ఎవరినో ఒకళ్ళని టక్మని లేపు అడుగుతారు. మీరు ఆ ఫీల్డ్ ఆఫీసర్ లిస్టులో ఉన్నటువంటి ఏ కాలంలో ఎవరు బాగా చేస్తున్నారనే విషయాన్ని సార్ ముందు మీరు అడిగిన వెంటనే చెప్పాల్సినటువంటి పరిస్థితిలో ఉండాలి. కాబట్టి ముందే ఆ డయాగ్రామ్ని ఫిల్ చేసుకోండి. 1 వీక్ టైం ముందే చెప్తున్నాను మీకు. అందుకని నెక్స్ట్ సండే మనకు మీటింగ్ ఉంది. బిఫోర్ మనము ఆ సెక్షన్ని ముందే రెడీ చేసుకోవాలి. ఫీల్డ్ ఆఫీసర్ మస్ట్ అండ్ షుడ్ మీ ఐడిని ఓపెన్ చేసి ఏ బి, ఏ పర్సన్ ఎవరు, బి పర్సన్ ఎవరు, వాళ్ళ కింద 10 ఉంటాయి కదా. ఏ అనే పర్సన్ కింద ఏతో కలిపి 10, బి అనే పర్సన్ బితో 10, ఎవరెవరు ఆ 10 మంది వ్యక్తులు స్టార్టింగ్లో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా ఒక డయాగ్రామ్ గీసుకోండి. ఏ పర్సన్కి ఏబి అయిందా లేదా, బి పర్సన్కి ఏబి అయిందా లేదా, ఇలా ఒక 10. అప్పుడు మీకు ఒక 3 రకాల వ్యక్తులు ఖచ్చితంగా వస్తారు. పీవీ జరిగిన వాళ్ళు వస్తారు, పీవీ జరగకుండా ఒక సింగిల్గా కంప్లీట్ అయిన వాళ్ళు వస్తారు, అసలు ఏబీ కూడా ఏమీ కంప్లీట్ అవ్వని వాళ్ళు వస్తారు. 3 రకాల వ్యక్తులు అక్కడ మీకు ఫైండ్ అవుట్ అవుతారు. ఎవరికి పీబీ అయింది, పీబీ అయిన వ్యక్తికి వచ్చిన వ్యక్తిని ఫాలోఅప్ చేసే డ్యూటీ ఉంటే చాలు. ఒక వ్యక్తి వచ్చిన వ్యక్తికి రెండో వ్యక్తిని చూసుకోగలిగితే చాలు. అలాగే ఏబీ రాని వ్యక్తికి ఆ ఏబీ వచ్చే వరకు వ్యక్తి ఉంటే చాలు. తర్వాత వర్క్ అనేది అది వేరే రూట్, తనని ఫాలోఅప్ చేయటమే. ఇప్పుడు మనము చేసేటటువంటి బ్లండర్ మిస్టేక్ ఏంటి అంటే, ఫీల్డ్ ఆఫీసర్ అయిన తర్వాత కింద వాళ్ళని ఫీల్డ్ ఆఫీసర్ చేసే విషయంలో బ్లైండ్గా మనం ఏం చెప్తూ ఉంటామంటే వాళ్ళ స్ట్రక్చర్ చూస్తాం. కొంతమందికి ఏలో 4 తక్కువ ఉండి బిలో ఒక 5 తక్కువ ఉన్నారనుకోండి, డైరెక్ట్గా మనం ఏం చెప్తామంటే 9 మంది తక్కువ ఉన్నారు, నీకు 9 మందిని చూసుకుంటే ఫీల్డ్ ఆఫీసర్ అయిపోతావు. ఒకేసారి మనం వాళ్ళకి ఎంత టాస్క్ ఇస్తున్నాము, 9 మంది నీకు కావాలని చెప్తున్నాం. వాళ్ళకి ఏమనిపిస్తుంది అప్పుడు, ఆల్రెడీ స్టార్టింగ్లో 2 వ్యక్తులతో నేను బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలని చెప్పారు, ఇవాళ నాకు ఏలో 4, బిలో 5 అంటే చూడండి, అప్పటికే వాళ్ళకి ఏలో 6 వ్యక్తులు ఉన్నారు, బిలో 5 వ్యక్తులు ఉన్నారు. 11 మంది సభ్యులు ఉన్న వ్యక్తికి మరొక 9 మందిని నువ్వు చూసుకోవాలంటే తన ఫీలింగ్ ఎలా వస్తుంది ఒకసారి గమనించండి. అలాంటప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటి, ఎవరికి ఏబి కంప్లీట్ అయింది నీ డౌన్లో ఉన్న వాళ్ళకి, ఎవరికి ఏ కంప్లీట్ అయింది, అసలు ఎవరికి ఏబి కూడా అవ్వలేదు, వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి ఎవరెవరికి ఏది కావాలో అది చేయిద్దాము అనేటటువంటి ట్రైనింగ్ అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి విషయం. ఇక ఎండి గారితో కూర్చోవడం అనేది మరొక అద్భుతమైన వరం. ఎందుకంటే రేపు పల్లెటూర్లలో చిన్న చిన్న ఊర్లలో కూడా మనం బిజినెస్ చేస్తున్నాం. డైరెక్ట్గా ఎండితోనే మేము ఒక ట్రావెలింగ్ అనేది చేస్తున్నాం అన్నప్పుడు చేసే వ్యక్తులకి, కొత్త వాళ్ళకి కూడా ఒక కాన్ఫిడెంట్, ఒక బలం అనేది వాళ్ళు డైరెక్ట్గా సిఎండినే కలిసి డైరెక్ట్ సిఎండితోనే వర్క్ చేస్తున్నారా, సిఎండినే మనకు ట్రైనింగ్స్ ఇస్తాడా అనేటటువంటి భావన కలిగినప్పుడు వాళ్ళకి కూడా బిజినెస్ మీద ఇంకా గ్రిప్ పెంచుకోవాలనిపిస్తుంది, ఈ బిజినెస్ నేను వదులుకోకూడదు అనిపిస్తుంది. ఇలాంటి విషయాలు మనం అన్నీ కూడా ఆలోచించి మనం ముందుకెళ్ళగలిగితే ఇందులో సాధించలేనిది ఏం లేదండి. ఇవాళ మనము ఇక్కడ ఉన్న వాళ్ళం 11 మంది ఉంటే ఆ 11 మందిని కూడా నెలకి మామూలుగా మనం ఈ ప్రొఫెషన్లో కాకుండా బయట సంపాదించేది 1,00,000 కంటే ఎక్కువ ఉందా? ఎగ్జాంపుల్ చూడండి, బిలో 30-40,000 బిలో సంపాదించే వాళ్ళమే ఎక్కువ ఉన్నాం. బట్ మన ఇన్కమ్ని ఇంక్రీజ్ చేసుకునే విషయంలో ఒక బెస్ట్ ప్లాట్ఫామ్కి వచ్చామనేది మనందరికీ తెలుసు. బట్ నెగ్లిజెన్సీ చేసుకుంటున్నాం. ఏంటి అంటే వాళ్ళు సరిగా అవ్వట్లేదు, వీళ్ళు సరిగా అవ్వట్లేదు, లేకపోతే సీనియర్ సరిగా ఉండలేదు, నాకు జూనియర్ సరిగా ఉండలేదు. ఇవన్నీ పక్కన పెట్టండి, మీరు ఏ ఆలోచనతో వచ్చారు ఇక్కడికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సీనియర్ సరిగా ఉండట్లేదని వచ్చారా, జూనియర్ సరిగా ఉండట్లేదని వచ్చాడా, అతని సహాయంతో నేను ఎదుగుదామని వచ్చారా, లేదు నేను ఈ బిజినెస్లో నేను కూడా సక్సెస్ అవ్వాలని మీ అంతటి మీరు, మీకు ఒక మంచి రెప్యుటేషన్ కావాలి, మీకు మంచి ఒక ఇన్కమ్ కావాలని ఒక ఆలోచన మనందరికీ వద్దా? ఇవాళ మీ అందరి ముందు కరుణారామ్ అనే వ్యక్తి ఒక నేమ్ సంపాదించుకోగలిగాడు అంటే నేను కూడా నా జూనియర్ నా సీనియర్ మీద ఆధారపడి ఉంటే మీ అందరి ముందు ఒక ఈ పేరు సంపాదించుకోగలిగే వ్యక్తిలా మారేవాడినా? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఇవాళ ఎండి గారు కూడా మన యొక్క ఆలోచనలు నచ్చి ఈ టీంని ఇలాగే ఒక పరిపూర్ణమైన విధంగా ఒక
ఎప్పుడు కూడా ఇది చెక్కు చెదరకుండా ఒక మంచి పరిపూర్ణమైన యూనిట్ లా తయారు చేయాలనే ఆలోచనతో మనకంటూ సపరేట్ అనేది ఒకటి కేటాయించడం అనేది ఇది మనకు జరిగేదా? నేను ఎండి గారితో పరిచయం ఏర్పడటానికి కూడా కొన్ని చాలా ఎదురు చూసా. ఎందుకంటే నేను నన్ను పరిచయం చేసుకోవాలంటే నాకు నేనుగా పర్సనల్గా పరిచయం అయిన నాడు నేనేంటో ఆయనకి డైరెక్ట్గా తెలియాలి. వెయిట్ చేశాను. ఎవరో వ్యక్తి నన్ను పరిచయం చేస్తే ఆ వ్యక్తి నా గురించి ఏం చెప్తాడో తెలియదు వాస్తవానికి. ఆ వ్యక్తి చెప్పిన ఇంపాక్టే సార్ యొక్క మైండ్లో ఉంటుంది. నా మీద పూర్తి గ్రిప్ అనేది అతనికి రాదు. సార్ వేరే వాడు చెప్పినటువంటి మైండ్ సెట్తోనే ఆయన ఉంటాడు. ఓ ఎక్కడో చోట అది అంత సందేహంలా ఉంటుంది అనమాట. అదే నన్ను నేను ప్రూవ్ చేసుకుని ఆయన దగ్గర నిలబడగలిగితే ఎస్ ఈ వ్యక్తి ఇలాంటి మెంటాలిటీ ఉన్న వ్యక్తి అని పర్ఫెక్ట్గా నా గురించి 100% ఆయన మైండ్కి ఉంటుంది. నేను అలాంటి మైండ్ వచ్చే వరకు కూడా, అలాంటి పరిచయం నాకు ఏర్పడే వరకు కూడా ఆయన్ని డైరెక్ట్గా నన్ను నేను పరిచయం చేసుకుందాం అనుకోవాలి. కలిశాను, బట్ గుంపులో గోవిందంలాగే ఉన్నా నేను తప్ప ఇండివిజువల్గా నేను ఇది అని చెప్పుకున్న సందర్భాలు లేవు. జ్యువెలరీకి నేను స్టార్ట్ అయిన తర్వాతనే ఆ యొక్క సిస్టమ్ ఆ అదృష్టం నాకు దక్కింది వాస్తవం చెప్పాలంటే. ఇవాళ అందరికంటే భిన్నంగా నన్ను చూస్తున్నాడు. చాలా మంది 70-80 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు నాకంటే ఇంకా ఫాస్ట్గా బిజినెస్ చేసే వ్యక్తులు వేల మందిని తీసుకొస్తున్నారు. బట్ వాళ్ళందరి మీద లేనటువంటి కాన్సన్ట్రేషన్ కానీ, వాళ్ళందరి మీద లేనటువంటి ఫోకస్ కానీ మన యూనిట్ మీద ఉంచాడు ఆయన. ఎందుకంటే ఇదైతే నా బిజినెస్కి కానీ నా కంపెనీకి కానీ 10 కాలాల పాటు ఉంటుంది అనేటటువంటి నమ్మకం ఆయనకు ఉంది. కాబట్టి మనకంటూ ఒక స్పెసిఫిక్ ఫేస్ ఇచ్చి ఆ ప్లేస్లో మనకంటూ ఒక సపరేట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మన దగ్గర ఇచ్చేటటువంటి డీప్ ఇన్ఫర్మేషన్ వేరే ఏ యూనిట్లో కూడా ఇవ్వడు ఆయన. మన దగ్గరికి వస్తే కోరస్ అడుగుతాడు, రిప్లై మనము చెప్పే విషయానికి. వేరే చోట ఎక్కడ మీరు మీటింగ్కి వెళ్ళి చూడండి, అటెండ్ అయ్యి చూడండి, ఎండి గారి మీటింగ్లు చేసి హైదరాబాద్ జరుగుతున్నది. బట్ ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు, గుడ్డిగా బోర్డు మీద రాస్తాడు వెళ్ళిపోతాడు తప్ప కోరస్ అడిగే ప్రయత్నం అయితే ఎక్కడ చేయడు ఆయన. ఎందుకంటే అవతల వాళ్ళు చెప్పే పరిస్థితులు ఉండరు. బట్ మన దగ్గరికి వచ్చేసరికి 2-3 ఇన్కమ్లు చెప్పిన తర్వాత థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్కి వచ్చేసరికి కోరస్ అడుగుతాడు, ఇంకేం చేయాలి, మనం చెప్తున్న కొద్దిగా హుషారు వస్తుంటుంది. అలాంటి పర్సనలైజ్డ్ యూనిట్గా మనల్ని తీసుకోగలిగాడు. అది మన అదృష్టం చెప్పాలంటే. అదృష్టాన్ని మనం కోల్పోవడం అనేది మీకు మీరే గమనించుకోవాలి. ఇక నుంచి ఒకటే చెప్తున్నా, మనము ఈ ఎండి సార్ మీటింగ్ ఏదైనా ఉంది అంటే మనకి ఆయన టైం ఇవ్వటమే ఒక అదృష్టం. టైం ఇచ్చినాడు మాత్రానికి మీరు మిగతా చోట్ల ఎప్పుడొచ్చినా ఏంది నేను పెద్ద పట్టించుకోను, ఏం జరగదు. కానీ మీకు నా యూనిట్ నుంచి నా నుంచి సపోర్ట్ ఖచ్చితంగా కావాలి, ఫ్యూచర్లో మనం అందరం కలిసి పనిచేసుకోవాలి అంటే మాత్రానికి ఖచ్చితంగా సార్ మీటింగ్ ఇచ్చినప్పుడు మాత్రానికి అటెండెన్స్ కంపల్సరీ ఉండాలి. అది ఉంటేనే నేను వాళ్ళతో ట్రావెలింగ్ కూడా కంటిన్యూ అనేది లైఫ్ టైం చేయడానికి కూడా నేను కూడా సిద్ధపడ్డాను. ఆ ట్రావెలింగ్ ఎవరితో నాకుందో నేను వాళ్ళతో జర్నీ చేస్తాను. ఇంతవరకు కొన్ని సోషల్ మీడియా నుంచి లీడ్స్ కూడా తీసుకున్నా. ఇవాళ అది కూడా బంద్ చేస్తే, ఎందుకంటే మొన్న ఈ మధ్య వచ్చారు కొంతమంది, నాకు పర్సనల్గా ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళతో, 6-7 ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. బట్ వాళ్ళు ఏం చేశారు, ఇక్కడికి వచ్చి సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు. నేను గుడ్డిగా ఏం నమ్మలే. బట్ 10-15 కంపెనీలు చేసి అక్కడ నష్టపోయి లాస్ట్కి చివరి దశకి ఇక్కడికి వచ్చారు కదా, ఇవాళ ఇక్కడైనా లైఫ్ సెటిల్మెంట్ చేసుకుంటారులే అని అనుకుంటే వాళ్ళ బుద్ధి వంకర బుద్ధి అయింది. ఇక్కడ మళ్ళీ అదే పని చేశారు, మళ్ళీ కొంతకాలం మాత్రమే. ఇక అందుకే నేను ఫిక్స్ అయింది ఏంటంటే, నాతో పాటు బిజినెస్ ట్రావెల్ చేసే వాళ్ళు వచ్చేసారు, వాళ్ళకి సర్వీస్ ఇచ్చే విషయంలో, నాకున్న నాలెడ్జ్ని షేర్ చేసే విషయంలో, ఎండి గారితో పరిచయం విషయంలో నేను ఎప్పుడు అందుబాటులో ఉండడానికి సిద్ధంగా ఉన్నాను. దాని విషయంలో ఎప్పుడు కూడా నేను కాంప్రమైజ్ కాను. ఎందుకంటే ఇప్పుడు కొత్త లీడ్స్ తీసుకొని మీకు ఇవ్వడం వల్ల మీకే నష్టం జరగచ్చు. ఎందుకంటే అతని మెంటాలిటీ ఎలాంటిదో నాకు తెలియదు, అతను వచ్చిన తర్వాత ముందుకు ఎలా తీసుకెళ్తాడో తెలియదు. ఫిజికల్గా మీతో పరిచయాలు ఉన్న వాళ్ళని మాత్రమే ఈ బిజినెస్లో రాణించేలాగా మనం కూడా చేసుకుంటే లైఫ్ టైం మనం ఇందులో కెరీర్ తీసుకుంటాము, లైఫ్ టైం ఇందులో వచ్చే ఇన్కమ్ కూడా తీసుకుంటాం. ఇంతవరకు మనం ఉన్న వాళ్ళు ఇక్కడున్న 12 మంది చాలు మనకి చెప్పాలంటే. నాకు నిలబడాల్సింది ఇద్దరే. మీరు ఇంతమంది కలిసి నాతో ట్రావెల్ చేస్తున్నారంటే అదంతా కూడా నాతో ఒక పర్సనల్ బాండింగ్ అనేది మీకు ఎంత ఉందో మీకు తెలుసు. నేను చెప్పాల్సిన పనిలే. నేను ఒకటే,
మీ సంతోషంలో పాలు పంచుకోకపోయినా మీ బాధలో నేను పాలు పంచుకోవడానికి రెడీగా ఉంటాను. మీ బాధకి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలని కోరుకుంటాను. ఎండి గారు నాకు అది ఇవ్వడానికి సిద్ధపడ్డారు. నేను ప్రస్తుతానికైతే అంత ఇబ్బందులైతే ఆర్థికంగా నాకేం లేవు. నేను సెట్ రేట్ చేసేది మీదొక్కటే. మీ యూనిట్లన్నీ సెట్ అయిపోయినాయంటే నేను ప్రశాంతంగా ఉంటా. నా గోల్ అంతా మీ మీదే ఉంది ఇప్పుడంతా. ఎవరెవరు ఇక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళని సెట్ చేసేవంతో నేను నిద్రపోను. ఇవాళ మీరందరూ నాతో జర్నీ చేయడానికి వచ్చారు. ఇంకా కొత్తగా నాకు ఎవరితో పని లేదు. మీరు మీ యూనిట్‌ని ఎలా స్టాండర్డ్ చేసుకోవాలో, మీకు ఎలాంటి ఆలోచనలు కలగాలో, మీలో మీ మెచ్యూరిటీ ఏ విధంగా రావాలో, వాటన్నిటికీ కూడా నా దగ్గర ఉన్నటువంటి ఆలోచనలే మీతో షేర్ చేసుకొని, మీకు మంచి ఎదుగుదల ఇచ్చే వరకు నేను మీతోనే మీ వెన్నంటి ఉంటాను. ఖచ్చితంగా చెప్తున్నా ఈ విషయంలో. బట్ నాకు కావాల్సిన కమిట్మెంట్ ఏంటంటే, జస్ట్ 10 మినిట్స్ మాత్రమే ఉందిక మీటింగ్ టైమ్ కూడా. మనకి ఎండి సార్ వచ్చేదే 2 మంత్స్‌కి ఒకసారి. మనము ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నాం. బట్ ఆయన ఎక్కడి నుంచో మన కోసం టైం కేటాయించి వీళ్ళని కూడా నేను కలవాలి. అంటే మనకేమీ సబ్జెక్ట్‌లో నాలెడ్జ్ లేదని కాదు. బట్ ఆయన మనతో దగ్గరగా ఉన్నాడు అని మనం ట్రావెల్ చేసే వాళ్ళకి, కొత్త వాళ్ళకి కూడా తెలియజేయడం కోసము మనకంటూ ప్రత్యేకమైన టైంని ఒకటి కేటాయిస్తాడాయన. వచ్చినప్పుడల్లా అలాగని ట్రైనింగ్‌లో ఆయన చెప్పిందే చెప్పరా పాతది ఎప్పుడు కాదు. ఆయన వచ్చినప్పుడల్లా కొత్త సమాచారాన్ని మనకేదో తీసుకొస్తున్నాడు. కొన్ని కొన్ని కొత్త అంశాలు మనకు నేర్పుతున్నాడు. ఎప్పుడు పాత పద్ధతినే ఆయన ధోరణిలో ఉండట్లే. ఇవాళ మనకి ఏ సమస్య ఉందో మనకంటే ముందు ఆయనే పసిగడుతున్నాడు. ఆ సమస్యకి పరిష్కారం కూడా ఆయన మన ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో తెలియజేస్తున్నాడు. ఆయన విషయాలు ఎన్నెన్నో ఇవాళ చూడండి, ఈ ఫీల్డ్ ఆఫీసర్‌కి ఏలో 10, బీలో 10లో ఈ 10, 10కి ఎవరెవరికి ఏ బీలయినాయి, ఎవరెవరికి ఏ అయింది, ఎవరెవరికి బీ కంప్లీట్ అవ్వలేదు. ఇవన్నీ కూడా నువ్వొక ఫైండ్ ఔట్ చేసుకొని ఆ హెల్త్ రిపోర్ట్ నీ దగ్గర పెట్టుకుంటే వాళ్ళకి చేపిస్తే అందరూ ఫీల్డ్ ఆఫీసర్‌లు అవుతారు. అందరూ ఫీల్డ్ ఆఫీసర్ అయితే మీరు ఆర్గనైజర్ అవుతారు, డెవలప్మెంట్ ఆఫీసర్ అవుతారు, ఏరియా మేనేజర్ అవుతారు, రీజనల్ మేనేజర్ అవుతారు. అలాగే అన్ని క్యాడర్లు టీమ్ జనరల్ మేనేజర్ అవుతారు. ఈ అన్ని మూడిట్లో తీసుకున్నప్పుడు నాలుగో దాంట్లో వచ్చే కంపెనీలో సీఈఓ క్యాడర్ కూడా మీరు అయిపోతారు. బట్ దాని అంతటికి కావాల్సింది ఏంటంటే జస్ట్ ఫీల్డ్ ఆఫీసర్స్ ని మనం మ్యానుఫ్యాక్చర్ చేయడం. మీరు బిజినెస్‌లో ఒక పీవీ సంపాదించగలిగారంటే, నెక్స్ట్ మీ టార్గెట్ ఎవరి మీద ఉండాలంటే, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఫీల్డ్ ఆఫీసర్‌లు అవుతున్నారా లేదా? అది చూసుకునే టార్గెట్ మీకుండాలి. వాళ్ళు ఫీల్డ్ ఆఫీసర్‌లు అవుతున్నారంటే, మీరు ఆల్రెడీ ఫీల్డ్ ఆఫీసర్ అవుతున్నట్టు లెక్కే. వాళ్ళు ఆర్గనైజర్ అవుతున్నారంటే, మీరు ఆల్రెడీ ఆర్గనైజర్ అవుతున్నట్టు లెక్కే. వాళ్ళ డెవలప్‌మెంట్ మీరు అవుతున్నట్టు లెక్కే. కాబట్టి మీతో వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా ఫాలోఅప్ చేయండి. మనకేమి 100 మందిని, 1000 మందిని సంవత్సరానికి ఎంతమందిని చేయండి, సంవత్సరానికి ఈ టార్గెట్ చేయండి, ఆ టార్గెట్ ఏం లేదు. వచ్చిన వాళ్ళని సెటిల్ చేయడం మాత్రమే మీ యొక్క టార్గెట్. అది మీకు 10 మందిని ఇచ్చింది కంపెనీ. బట్ 10 మందిని చేయమనే రూల్ ఏం చెప్పలేదు కదా మనకి. మనకున్నటువంటి కంఫర్టబిలిటీని బట్టి ఇద్దరిని మీ లైఫ్‌లో సెటిల్ చేయండి. మీ లైఫ్ సెటిల్ అయిపోద్దని చెప్తున్నారు. ఒక లిమిటెడ్ ఇన్‌కమ్ ఇచ్చినప్పటికీ వారానికి 100 పీవీస్ అంటే నాట్ ఈజీ. రూ. 40,000 ఇన్‌కమ్ మనకి. తర్వాత మన జూనియర్స్ కూడా బాగుండాలి కాబట్టి కంపెనీ స్టాండర్డ్‌గా ఉండాలి కాబట్టి కొన్ని పద్ధతుల్ని వాళ్ళు ఒక వారానికి ఒక మనిషికి ఎంత ఇన్‌కమ్ అయితే బావుంటదో ఒక బల్క్ అమౌంట్ వారానికి ఒక 5,000, 6,000 ఉన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతుకుతారు చెప్పాలంటే. బట్ మనకి రూ. 40,000 ఇన్‌కమ్ ఇస్తుంది కంపెనీ. దాని తర్వాత నీ ఇన్‌కమ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి రెండో ఐటెమ్, మూడో ఐటెమ్, నాలుగో ఐటెమ్ అమాంతం ఒకేసారి 10,00,000 వరకు వెళ్తాయి. బట్ సభ్యుల్ని తీర్చిదిద్దే పద్ధతి మీ దగ్గర ఉంటే చాలు. ఆ సభ్యులు మీతో నిలబడితే చాలు. ఆ సభ్యులు మీతో ఇన్‌కమ్ తీసుకోగలిగితే చాలు. మీకు ఇవన్నీ సెటిల్ అయిపోతాయి. ఇలాంటి అంశాల్ని మాలాంటి లీడర్సే కాకుండా డైరెక్ట్‌గా త్రూ సీఎండీతోనే మీరు ఈ బిజినెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకోవడం అనేది ఒక మహత్కరమైన ప్రోగ్రామ్ చెప్పాలంటే. అలాంటి ప్రోగ్రామ్‌ని ఎవరు మిస్ చేసుకుండా అందరూ వినియోగించుకుంటారని తెలిసి నేను ఒక మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క నా అభిప్రాయంలో మీరెవరన్నా షేర్ చేసుకోవాలి అంటే మాత్రానికి మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ అనేది అందరికి ఇవ్వబడుతుంది. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే
ఓకే. అదే ఒక 5 మినిట్స్ మనకి టైం ఉందండి. ఈ 5 మినిట్స్‌లో మీకు ఎవరికైనా సందేహాలు ఉన్నా, మీరు ఇంకేమన్నా నన్ను అడగాలనుకున్నా అన్‌మ్యూట్ ఆప్షన్ ఉంది అందరికీ. హ్యాండ్ రైజ్ చేయండి. వాళ్ళు అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. ఎనీవన్. మనం బిజినెస్‌ని స్టాండర్డ్‌గా చేద్దామనేది నా ఉద్దేశం. అందరూ స్టాండర్డ్‌గా ఇన్‌కమ్ తీసుకోవాలనేది నా మెయిన్ గోల్. ఏదో తాత్కాలికంగా 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, ఒక 5 నెలలు, 4 నెలలు, 3 నెలలు తీసుకోవడం అనేది మనకి ఇంపార్టెన్సే కాదు. ఎండీ సార్ మీటింగ్ అయిపోయిన తర్వాత మరికొన్ని కొత్త అంశాలు కూడా నేను మనసులో ఉంచుకున్నాను. అవన్నీ కూడా ఎండీ సార్ మీటింగ్ తర్వాత మనం ఆ అంశాలను కూడా మనం యొక్క యూనిట్‌కి ఉపయోగపడేలాగా అభివృద్ధి చేయడానికి నేను కూడా ఆలోచన చేస్తున్నాను. అవి కూడా మనం త్వరలోనే ఇంకా కొత్త కొత్త మార్పుల్ని చేద్దామనే ఆలోచన నాకుంది. అవన్నీ కూడా మన ఎండీ సార్ మీటింగ్ తర్వాతనే మీకు రివీల్ చేస్తాను నేను. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మాత్రానికి మీరు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడొచ్చు. మీటింగ్‌కి మాత్రానికి ఎండీ సార్ మీటింగ్ మాత్రానికి మాక్సిమం అందరూ అటెండ్ అవ్వండి. మినిమమ్ 4, 5 పీవీస్ అయిన వాళ్ళు కూడా ఆ మీటింగ్‌కి రావచ్చు. నో ప్రాబ్లమ్. ఫీల్డ్ ఆఫీసర్ క్యాడర్ వరకు మాత్రమే అనుకోకండి. బిలో ఒక 4, 5 పీవీ అయిన వాళ్ళు కూడా ఆ మీటింగ్‌కి అటెండ్ అవ్వండి. సార్‌తో మీకు పరిచయం ఏర్పడుతది. సార్ ద్వారా కొన్ని ఇంపార్టెంట్ సూచనలు, ఇంపార్టెంట్ ట్రైనింగ్ అనేది మనం తెలుసుకుంటాం కాబట్టి, మీరే ఇంకా స్ట్రాంగ్‌గా ఈ బిజినెస్‌ని చేయాలని చాలా దృఢంగా ఫిక్స్ అవుతారని నేను చెప్పగలను. ఎందుకంటే సార్‌ని కలిపిన చాలామంది ఇప్పుడు స్ట్రాంగ్ అయిపోయారు ఈ బిజినెస్‌లో. ఎవరో కొంతమంది వాళ్ళ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్లనో, లేకపోతే ఇంకేదన్నా ఇం ఈ అనదర్ ప్రాబ్లమ్స్ వల్లనో కొంచెం గ్యాప్ ఇచ్చుండొచ్చు. బట్ వాళ్ళు కూడా సెటిల్ అవుతారనేది నాకు తెలుసు. వాళ్ళు సార్ యొక్క మీటింగ్ ప్రోగ్రామ్‌కి అటెండ్ అయితే మాత్రానికి ఖచ్చితంగా నా ఫాలోఅప్ అనేది రెగ్యులర్‌గా వాళ్ళతో నేనుంటాను. స్వామి మాట్లాడతావా? అన్‌మ్యూట్ చేసుకున్నారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్ ఆల్ ఆఫ్ టీమ్ మెంబర్స్కి. గుడ్ ఈవెనింగ్. హలో వినపడుతుంది సార్, వాయిస్ చెప్పండి. చెప్పండి. వినపడుతుంది సార్. సార్ గుడ్ వినపడుతుంది. ఈవినింగ్ సార్. నాకు టీం మెంబర్స్ అందరు గుడ్ ఈవినింగ్ సార్. ఓకే సార్, అయితే ఏదేమైనప్పటికీ మేము ఆదివారం రావడానికి మా యొక్క టీం మెంబర్స్ అందరు కూడా మేము సిద్ధంగా ఉన్నాం సార్. మా యొక్క సూపర్. టీం సూపర్. మెంబర్స్ అట్లీస్ట్ ఒక 20 మెంబర్స్ వరకు మేము గ్యాదరింగ్ చేసుకుంటున్నాం సార్. మేము ఓకే. ఎండి గారిని కలిసి ఇప్పటికి 6 మంత్ అయిపోతుంది సార్. యెస్. ఎందుకంటే యెస్. యెస్. ఇలాంటి మా స్టేట్కు మా విజయవాడకి రావడం మాకు గొప్ప వరం సార్. ఎందుకంటే ఇలాంటి అవకాశాన్ని మేము వినియోగించకపోతే ఈ బిజినెస్ అనేది మేము ముందుకు వెళ్ళాం సార్. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడు మా వరకు మేము బిజినెస్లో చాలా వరకు అయితే మాకు నమ్మకం అనేది ఉంది సార్. యెస్. ఎందుకంటే ఇందులో నా ఒక టీం మెంబర్స్ ఇంచుమించుగా 800 అబౌవ్ ఉన్నారు సార్. నా ఒక టీం మెంబర్స్ అండి. సూపర్. ఇందులో సూపర్. 2 lakhs అబౌవ్ ఇన్కమ్ తీసుకున్నాను సార్ ఇందులో నేను. సూపర్. అలాగే సూపర్. నా టీం మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంప్లిమెంట్ అవుతూ అందరూ ఒక ఫీల్డ్ ఆఫీసర్స్, ఒక ఒక క్యాడర్ ప్లస్ ఒక క్యాడర్ అంటే అనుభవం ఏంటి, ఫీల్డ్ ఆఫీసర్ అంటే ఏంటి, ఒక ఆర్గనైజర్ ఏంటి, ఇంప్లిమెంట్ అవ్వాలని నా ఒక కోరిక సార్. ఈ అవకాశం ఇచ్చినట్టు రాము సార్కు నాకు టీం మెంబర్స్కు నమస్కారం సార్. ఓకే సార్, బాయ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ షేరింగ్ వండర్‌ఫుల్ స్పీచ్ స్వామి. చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశావు. ఇన్ థ్యాంక్ యూ కేస్ సార్. ఇంకొక విషయం ఏంటంటే, నాకు కొంచెం ఎవరెవరు మీటింగ్‌కి ఎంతెంత మంది వస్తున్నారు, ఏ ఏ టీమ్స్ నుంచి వస్తున్నారనేది ముందుగానే నాకు కొంచెం పర్సనల్‌గా మా తరపు నుంచి ఇంతమంది సభ్యులు వస్తున్నారని నాకు ఒక ఇంటిమేషన్ అయితే 2, 3 డేసెస్‌లో ఇవ్వండి. ఎస్ సార్, ఎస్ సార్, ఇస్తే ఎస్ సార్. నాకు ఏర్పాట్లు చేసుకునే కొన్ని ఉంటాయి కాబట్టి, మీరు కొంచెం నాకు ఆ ఇన్ఫర్మేషన్ బిఫోర్ ముందే ఒక 2, 3 రోజులు ముందే నాకు ఇస్తే, నాకు సార్. ఇంతమంది ఉన్నారు అనేది నాకు ఒక ఐడెంటిఫై ఉంటది కాబట్టి, ఖచ్చితంగా ఏ ఏరియా నుంచి ఎంతమంది వస్తున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా నాకు ఆ ఇన్ఫర్మేషన్ కొంచెం తెలియజేయగలరు. ఓకే. మనకి ఇంకా టైం అనేది జస్ట్ 1 మినిట్ మాత్రమే ఉంది. చూసారు కదా! ఒక ఏజెన్సీ నుంచి ఎలాంటి ఫోన్ సిగ్నల్ లేనటువంటి ఏరియా నుంచి కూడా స్వామి జస్ట్ 1 ఇయర్ స్టార్ట్ అయింది జర్నీ స్టార్ట్ చేసి, తను 2,00,000 పైన ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేయగలిగాడు. చాలా చక్కనైన టీమ్. ఒక 800 అబోవ్ టీమ్‌ని కూడా ఆయన ఆ ఏరియాలో అంత ఏజెన్సీ ఉన్నప్పటికీ చాలా ఫాస్ట్‌గా గ్రోత్ చేసుకోగలిగాడు. అది తన కష్టం కూడా. తనతో పాటు ఉన్న టీమ్ సభ్యులు కూడా తనకు అలాగనే సహకరించారు వాస్తవం చెప్పాలంటే. మనకి
పోతన్న గారు కావచ్చు, సోమరాజు గారు కావచ్చు, అలాగే చెన్నారావు గారు కావచ్చు, ఇంకా అలా చెప్పుకుంటూ పోతే చాలా నేమ్స్ ఉన్నాయి. వరుస పెట్టి చెప్పాలంటే వాళ్ళ యొక్క నేమ్స్ చెప్పడానికే చాలా టైం కూడా పడుతుంది. అలాంటి టీంని సాధించగలిగినటువంటి మన స్వామికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. నెక్స్ట్ థ్యాంక్ యూ. టైం అయితే వస్తుంది. ఖచ్చితంగా మన యొక్క టీంలో ఎవరెవరు వస్తున్నారో వాళ్ళ యొక్క నేమ్స్, ఎంతమంది ఏ ఏరియా నుంచి వస్తున్నారు అనేది ఒక లిస్ట్ అయితే నాకు కొంచెం తయారు చేసి ఇవ్వండి. బిఫోర్ ఒక 2-3 డేస్లో నాకు వచ్చేలాగా ప్లాన్ చేయండి. అందరం ఇక విజయవాడలో కలుద్దాం. మీటింగ్ని గ్రాండ్ సక్సెస్ చేద్దాం. ఎండి సార్ మాటల్లో మంచి ప్రోగ్రామ్స్ విని ఎండి సార్తో షబాష్ అనిపించుకునేలాగా ఫ్యూచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో ఆయన మనల్ని